మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 9వ చరణం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, ఆయన ఆశ్చర్య కార్యములను గుర్తించి ఆయనను ఆరాధిస్తారు, స్తుతి చెల్లిస్తారని చెప్తూ, ఎందుకని ఆయన నామానికి అంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని చూసినట్లయితే, ఆయన ఆశగల ప్రాణమును తృప్తిపరచియున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభువు ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచేవాడే గాని ఆశలలో నిరాశకు గురి చేసి నిస్పృహలలో నిలిచిపోవున్నట్లుగా చేయు దేవుడు కానే కాడు. ఆయన ఎప్పుడు కూడా తన జనుల యొక్క ఆశను తృప్తిపరచడానికే సంసిద్ధుడై ఉన్నాడు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు వారు అరణ్య యాత్రలో కొనసాగుతూ ఉండగా వారికి ఒకరోజు ఒక ఆశ పుట్టింది, మాంసాహారము తినాలని. ఆయన వారి యొక్క భౌతిక ఆశను గుర్తించి వారి కొరకు విస్తారమైనటువంటి పూరేళ్లను పంపించారు. వారు ఒక్కరోజు ఆకలి తీర్చబడ్డకు మాకు మాంసాహారం కావాలి అని మోషేను అడిగితే, వారి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారికి ఒక రోజు కాదు గాని 9 రోజులు వారికి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని అనుగ్రహించాడు. వారు ఏదైతే ఆశించారో, వారు ఏదైతే కోరుకున్నారో, వారు ఏదైతే కావాలని అనుకున్నారో ఆ ఆశను ప్రభు తీర్చి వారికి సంతోషాన్ని కలుగు చేశాడు. ఇంకను వారి ప్రయాణములో దాహానికి గురైనప్పుడు, దప్పికకు వారి శరీరం సొమ్మసిల్లినప్పుడు వారి కొరకు బండ నుండి నీళ్లను రప్పించి వారి యొక్క దాహమును తీర్చి వారిని తృప్తిపరిచాడు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే వారు ఏదైతే కోరుకున్నారో, వారు ఏదైతే ఆశించారో ప్రభువు వారి ప్రతి ఆశను తీరుస్తూ వారిని సంతోషభరితులుగా దీవించాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు మన ఆశలను గుర్తిరిగినవాడు, మన ఆశలను తీర్చ శక్తిమంతుడు. మనము అడుగుకు మునిపే మన కొరకు సూర్యుడిని, చంద్రుణ్ణి, గాలిని, నీరును, నిప్పును మన కొరకు కలుగు చేశాడు. ఇవి మన వనరులలో శ్రేష్టమైన ప్రధానమైనటువంటి ఈవులు. వీటినే మనం అడుగకు మునుపు ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు మనకు ఏదైతే భౌతికంగా కావాలో వాటిని నిశ్చయంగా అనుగ్రహించే శక్తిమంతుడు. మరియు అంత మటుకు కాదు గాని ఆత్మ సంబంధమైనటువంటి ఆశను కూడా ఆయన తీర్చగలిగినటువంటి వాడు. అందునిమిత్తమే ఆయన మహిమ సింహాసనమును విడిచి, ఆయన మహిమ స్వరూపమును విడిచి మన వలె మట్టి శరీరమును ధరించుకొని ఈ భూమి మీదకి దీనుడుగా, శరీరధారిగా, బీదవానిగా ఆయన మన కొరకు ఉదయించారు. ఆయనను గూర్చి రాయబడినటువంటి మాట, మనలను ఐశ్వర్యవంతులుగా మార్చడానికి ఆయన పేదరికమును అనుభవించాడు. మనకు ఆరోగ్యమును కలుగు చేయడానికి ఆయన శరీరం నలగొట్టబడింది. మనలను పాపముల నుండి విడిపించడానికి పాపమును ఆయన మీద మోసారు. మనలను పరలోక రాజ్యమునకు చేర్చడానికి మన శాపమును ఆయన కొట్టివేశాడు. ఇలా మనం చూస్తున్నట్లయితే మనకు కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదం కొరకు ఆయన 2000 సంవత్సరముల క్రితమే సమస్తమును చేసి ముగించాడు. అయితే మనము గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి పాఠ్యం ఏదనగా, మనము ఆశించిన దానిని ఆయన అనుగ్రహిస్తాడు. ఆ ఆశ తీర్చబడుట చేత మన ప్రాణము తృప్తిపరచబడుతుంది అని చెప్పినప్పుడు మనము దీనిని గూర్చి ఆశిస్తున్నాము అనేదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇదే కీర్తనల గ్రంథం 42వ కీర్తన 1వ చరణంలో మనం చూస్తాం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తనకారుడి యొక్క ఆశ ఆయన నిమిత్తమై ఉన్నది, ఆయన కొరకై ఉన్నది, ఆయన మీదనే ఉన్నది. అందునిమిత్తమే అతని యొక్క ఆశ తీర్చబడినది. మన పితరులు సత్య మార్గములో ఆయనను అనుసరిస్తూ జీవిస్తూ ఉండగా వారికి కలిగినటువంటి ఆశ ఒకటే, వారి ఆశ అంతా ఆయనే. మన ఆశలన్నీ కూడా ఆయన మీద ఉంచుకున్నప్పుడు మన యొక్క ఆశలు ఆయనలో నుండే తీర్చబడతాయి. ఎందుకంటే నీటి కొరకు మనము దప్పిగొన్నప్పుడు, ఆకలి కొరకు మనము ఎదురు చూసినప్పుడు ఆయనే జీవాహారమై ఉన్నాడు, ఆయనే జీవజలమై ఉన్నాడు. ఆయనే మన ఆకలి తీర్చి తృప్తిపరచగల శక్తిమంతుడై ఉన్నాడు. ఆకలి గునిన వారి ప్రాణమును మేలుతో నింపువాడు, దప్పిగొనిన వారికి దాహము తీర్చి తృప్తిపరచువాడు ఆయనే. కనుక మన యొక్క ఆశ ఏదైనప్పటికీ ఆ ఆశల యొక్క మూలం ప్రభువై ఉన్నప్పుడు మన యొక్క ప్రతి ఆశ తీర్చబడుతుంది. మనము కోరుకునేటువంటి ఆశ ప్రభువు యొద్ద నుండి దూరము చేసేదే అయితే గనక వాటిని పొందుకోకుండా ఉన్నటయే వాటి కొరకు ప్రయాస
ప్రయాసపడకుండా ఉండుటయే, వాటిని ప్రభు యొద్ద అడగకుండా ఉండుటయే ఎంతో మేలు. ఒకవేళ అట్టివి అనుగ్రహించబడినట్లయితే వాటి యొక్క మూలమైనటువంటి ప్రభువుకు దూరం అయిపోతారు. కొన్ని సందర్భాలలో అవి ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులకు తావుతీస్తాయి. ఇస్కరియోతు యూదా ఆశను ప్రభువు మీద పెట్టుకొనక ధనం మీద పెట్టుకున్నాడు. ధనానికి, ఆశీర్వాదానికి, దీవెనకు, ఆరోగ్యానికి, సంపదకు, శాంతికి, సమాధానానికి, విశ్రాంతికి, ఘనతకు మూలమైనటువంటి ప్రభువును ప్రక్కన పెట్టి ఆయన సృష్టిలో కూడా లేని ఒక తుచ్చమైనటువంటి నాణెము కొరకు, బంగారము కొరకు, ధనము కొరకు ఇస్కరియోతు యూదా ఆశపడ్డాడు. అతడు ఆశించినప్పటికీ, దానిని పొందుకున్నప్పటికీ ప్రభువుకు దూరమైపోట చేత అతడు సంపాదించిన, అతని ఆశను తీర్చిన ధనం అతనికి ఏమాత్రము కూడా ఉపయోగకరంగా లేకపోగా అతని ప్రాణమును సైతం హరించి వేసినది. దావీదును గురించి మనం చూస్తాం. అతడు ప్రభువు మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు. అతడు అంటాడు కదా, ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభువా, అక్కడ నేను నిన్ను స్తుతిస్తాను అని. అవును, అతని యొక్క ఆశ ప్రభు మీదనే ఉన్నది. అతడు ఏమి చేసినా ప్రభువుకు మహిమ కలుగునట్లుగా, ప్రభువుకు ఘనత కలగాలనే ప్రయత్నించాడు, అడుగు వేశాడు. కాబట్టి దావీదు యొక్క ఆశలు తీర్చబడుట మనం చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే మన పితరులందరూ కూడా వారి యొక్క ఆశలను ఆయన మీదే ఉంచుకున్నారు. యోబును చూసినా, అబ్రహామును చూసినా, యోసేపును చూసినా, పేతురును చూసినా, యోహానును చూసినా, అపోస్తలులు శిష్యులను చూసినా, మన పితరులు ఆత్మీయులను చూసినప్పుడు వారి ఆశలు ప్రభు మీద ఉన్నవి కనుక వారి ఆశలన్నీ తీర్చబడి ఉన్నవి. ఒకవేళ ఆయన మీద ఆశ పెట్టుకొనక ఈ లోకం మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి ఆశలన్నీ ఒకానొక రోజు లయమైపోబోతున్నాయి, మిక్కటమైనటువంటి వెంట్రముతో కాల్చబడబోతున్నాయి. అందుకే పేతురు అంటాడు, ఈ పంచభూతములు మహావేంట్రముతో లయమైపోవును. ఈ సృష్టి మీద ఆశ పెట్టుకొని ఈ సృష్టిని పూజిస్తూ, ఈ సృష్టి దైవత్వం కలిగినది అని సృష్టిని పూజిస్తూ ఉన్నట్లయితే, సృష్టి మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఈ ఆశలన్నీ అడియాశలు కావాల్సి వస్తుంది. అయితే మనం నేడు గుర్తించవలసినటువంటి పాఠ్యం, మన ఆశ ఆయన మీదే పెట్టుకున్నట్లయితే ఆయన ఆశ గల ప్రాణమును తృప్తిపరుస్తాడు. ప్రార్థన చేయాలనేటువంటి ఆశ, వాక్యాన్ని ధ్యానించాలనేటువంటి ఆశ, పరిశుద్ధాత్మతో నింపబడాలనేటువంటి ఆశ, ఆత్మ వరముల చేత అలంకరింపబడాలనేటువంటి ఆశ, ఆత్మ ఫలాలు బహుగా ఫలించాలనేటువంటి ఆశను మనం మొట్టమొదట కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనకు భౌతిక పరంగా ఉన్నటువంటి ఆశలన్నీ తీర్చబడతాయి. అది ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను, సంతాన పరంగాను, ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను, అన్ని కోణాలలో ఏ ఏ విషయాల్లో మనం భౌతికంగా ఆశ కలిగి ఉన్నామో ఆ ప్రతి ఆశను ఆయన తీరుస్తాడు. అయితే మొట్టమొదట మన ఆశ ఆయన మీదనే ఉండవలసి ఉన్నది. అప్పుడు ఆశ కలిగినటువంటి ప్రతి ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ఈ లోక సంబంధంగా అపవాది ఈ భౌతిక పరమైనటువంటి ఆశలు తీర్చడానికి పలు రకాలైనటువంటి మార్గాలను ఎన్నుకునేవాడు ఆయన బిడ్డల యొద్దకు, ఆయన స్వకీయ సంపాద్యం యొద్దకు వచ్చి వాటిని చూపించి ఆకర్షిస్తూ ఉంటాడు. ఒకవేళ అట్టి వాటి యొద్దకు వెళ్ళినట్లయితే గెహజీ వలె, ఇస్కరియోతు యూదా వలె, ఆకాను వలె, సౌలు వలె అర్ధాంతరంగా వారి యొక్క జీవితాలు ముగించవలసి మరియు దేవుని సంకల్పం నుండి తొలగిపోవలసి వస్తుంది. అయితే ఆయన మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఆ సంకల్పం చిరస్మరణీయంగా, చిరకాలము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆయన మార్చివేస్తాడు. నేడైతే మనం మన ఆశలను ఆయన మీద పెట్టుకుందాం. మన ఆశ ఆయనై ఉండగా మన ప్రతి అక్కరను తీర్చు శక్తిమంతుడు మన ప్రక్కనే నిలిచి ఉంటాడు. మనం యోచించిన, ఆశించిన వాటిని తీర్చి, నెరవేర్చి, సంతోషభరితులుగా మార్చి, తృప్తిపరిచి ఆయన సన్నిధిలో మనలను సాక్షిగా నిలబెడతాడు. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిరగట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచువాడుగా మీరు ప్రత్యక్షమైనందుకు మీకు స్తోత్రం. అయితే మొట్టమొదటిగా మా ఆశలన్నీ మీరే ఉండాలని మీరు సెలవిచ్చారు. ఆత్మ సంబంధమైన ఆశ కలిగి ఉన్నట్లయితే భౌతిక సంబంధమైన ఆశను తీరుస్తున్నారు. ఈ వాక్యాన్ని ప్రతి వారు వారి ఆశలు తీర్చబడి నీ సన్నిధిలో సాక్షిగా నిలబడ్డ కృప దయచేయండి. నీకు వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.